హలో అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువేనేమో. ఎందుకంటే నా ఛానల్ లాస్ట్ టైం నేను నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందనేసి వీడియో పెట్టాను కదా. ఇప్పుడు గూగుల్ పిన్ క్రియేట్ చేసుకోమని ఇలా మెయిల్ వచ్చింది. ఇలా మనకు మెయిల్ రావాలి మానిటైజేషన్ అయిన తర్వాత అంటే మన అకౌంట్లోకి $10 యాడ్ అవ్వాలన్నమాట. సో నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి నాకు $10 ఇంత ఫాస్ట్గా యాడ్ అయ్యి నాకు గూగుల్ పిన్ రావడానికి ఒకే ఒకటి రీజను, మా 4500 రెంట్ హౌస్. సో చాలామంది అసలు ఎంతగానం చూసి అసలు ఎంతమంది లైక్స్ ఇచ్చి కామెంట్స్ చేసి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారో ఆ వీడియోకి అయితే. సో మీ అందరికీ పేరు పేరున మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అంత లగ్జరీస్గా లేకపోయినా, అంత కబోర్డ్స్ కానీ మంచి లగ్జరీ ఫర్నిచర్ కానీ కాస్ట్లీ ఐటమ్స్ ఏమీ లేకపోయినా కానీ చాలామంది బాగుంది అంటే అంత తక్కువ రెంట్లో చాలా నీట్గా ఉంది, బాగుంది ఇల్లు అనేసి చాలామంది లైక్స్ ఇచ్చి కామెంట్స్ చేశారు. సో మీ అందరికీ మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ క్రియేట్ చేసుకోవాలంటే 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఓల్డ్ మెథడ్, న్యూ మెథడ్. నేను న్యూ మెథడే తీసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఓల్డ్ మెథడ్ ఏంటంటే మనకి పోస్ట్ ద్వారా పిన్ వస్తుంది కదా, ఇంకా అది లేట్ ప్రాసెస్. అడ్రస్ సరిగా లేకపోయినా, మనం పోస్ట్ మ్యాన్ వచ్చిన టైంకి మనం కరెక్ట్గా ఆ టైంకి లేకపోయినా కానీ మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆన్లైన్లోనే అయిపోతుంది. వేరే సెకండ్ మెథడ్ అయితే జస్ట్ ఒక 2 మినిట్స్లో అయిపోయింది. నాకు ఫేస్ వెరిఫికేషన్ అయిపోయింది, సక్సెస్ఫుల్ అనేది చూసింది. సో ఇంకా పిన్ అనేది ఉండదు దీనికి. ఇంకా డైరెక్ట్ ఏమంటారు గూగుల్ యాడ్సెన్స్ పిన్ సక్సెస్ఫుల్ అనేసి వచ్చేసింది అనమాట. సో అందరికీ మరొకసారి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పటివరకు నాది ఇంట్రడక్షన్ వీడియో ఏం చెప్పలేదు. సో నా ఛానల్లో నేనేం పెద్ద సెలబ్రిటీని కాదులేండి. కాకపోతే ఏంటంటే నా ఛానల్ కదా, నా ఇంట్రడక్షన్ వీడియో ఉండాలి అని నాకు కూడా అనిపిస్తుంది కదా. యాక్చువల్గా చాలామంది ఏంటంటే నేను సాంగ్స్ లిప్ మూమెంట్ చేస్తున్నప్పుడు మీ నేమ్ ఏంటి, మీ కొన్ని డీటెయిల్స్ అడిగేవాళ్ళు అనమాట. అంటే ఛానల్ కనగంటి రమణ అని ఉంది కదా, రమణ అంటే మేల్ పర్సన్ కదా, మరి మీ పేరేంటి, సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మీ హైట్ ఎంత, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, సో ఇలాంటివన్నీ చాలా కామెంట్స్ ఉండే అన్నమాట. సో ఇప్పటివరకు అయితే నేను ఇంట్రడక్షన్ వీడియో చేయలేదు. నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నా గవర్నమెంట్ కోసం ప్రిపేర్ అయిన నా జాబ్ అయితే జస్ట్ 1.2 మార్క్స్ తేడాతో నాకు మిస్ అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను మళ్ళీ స్పెషల్ కోర్సులు ఉంటాయి కదా, 3 months 6 months అనేసి షార్ట్ టర్మ్ కోర్సులు అవి కూడా చేశాను. కానీ మరి జాబ్ కంటిన్యూ చేశానా చేయలేదా, అది ఎందుకు మైనస్ అయింది, ఏజ్ మైనస్ అయిందా, లేకుంటే ప్లేస్మెంట్ వాళ్ళు చూపించలేదా, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.